హాయ్ అండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. మనం ఎంత క్వాంటిటీ అల్లం తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీ ఎల్లిపాయలు తీసుకోవాలి. అల్లాన్ని నీట్గా పొట్టు తీసి కడిగి తడి ఆరిపోయేంత వరకు ఆరబెట్టాక చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. వీటిని తడి లేని మిక్సీ జార్లోకి తీసుకొని పసుపు, ఉప్పు, ఆయిల్ వేయండి. పసుపు మనకి కలర్ చేంజ్ అవ్వకుండా యూజ్ అవుతుంది. సాల్ట్ ప్రిజర్వేటివ్గా వర్క్ చేస్తుంది. ఆయిల్ అనేది మనం గ్రైండ్ చేసినప్పుడు హెల్ప్ అవుతుంది. వీటిని వాటర్ వేయకుండా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోండి. ఎయిర్ టైట్ కంటైనర్ అనేది తడి లేకుండా చూసుకోండి. నన్ను అడిగితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. కానీ మనం తక్కువ క్వాంటిటీలో మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయలేం కదా, అందుకని ఈ టిప్ ఫాలో అవ్వండి. మరి మీరు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటారా లేదా ముందుగా గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకుంటారా అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.